అందరికీ నమస్తే. ఈ రోజు మనం చిక్కుడుగాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. అందుకన్నా ముందుగా చిక్కుడుగాయలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటనేవి తెలుసుకుందాం. ఇందులో అధిక శాతంలో ప్రోటీన్, అధిక శాతంలో ఫైబర్ ఉండడం వల్ల ఇది మన జీర్ణ వ్యవస్థకు చాలా మంచిదండి. అలాగే చిక్కుడుగాయలో ఉన్న కాల్షియం, మెగ్నీషియం ఎముకల బలాన్ని కూడా పెంచుతుంది. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం నేను 1/2 కిలో అయితే చిక్కుడుగాయలు తీసుకున్నానండి. వాటిని అన్నిటిని కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకుని నేను రెడీగా ఉంచుకున్నాను. తర్వాత ఒక గిన్నెతో వాటర్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలన్నిటిని కూడా ఆ వాటర్లో వేసేసుకుని ఒక 2 to 3 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. తర్వాత వాటిని మరొకసారి క్లీన్ చేసుకుని ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుగాయలు బాయిల్ అవ్వడానికి సరిపడంత వాటర్ అయితే తీసుకుని ఒక గిన్నెతో స్టవ్ మీద అయితే పెట్టుకుని ఈ విధంగా మరిగాక మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయల ముక్కలన్నిటిని కూడా అందులో వేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి చిక్కుడుగాయలు అనేవి పసిరి వాసన అయితే రావు. ఈ విధంగా బాయిల్ అయ్యాక ఒక స్టైనర్ తీసుకుని ఈ చిక్కుడుగాయలన్నిటిని కూడా ఒక సెపరేట్ గిన్నెలోకి అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. చూసారా, ఇక్కడ వాటర్ అనేది పచ్చగా అయితే అయిపోయినవి. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకుని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇక్కడ నేను ముందుగానే ఒక 4 టేబుల్ స్పూన్ శనగపప్పుని కడుక్కుని అయితే పెట్టుకున్నానండి, వాష్ చేసుకుని. దీన్ని లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం లైట్గా అయితే ఫ్రై చేయండి. తర్వాత ఇక్కడ నేను 5 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా అయితే వేసుకున్నానండి. అలాగే 5 ఎండుమిర్చిని కూడా వేసుకుని లైట్గా అయితే ఫ్రై చేయండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు మీ రుచికి తగ్గట్టయితే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలను కూడా అన్నిటిని విధంగా వేసుకుని బాగా అయితే కలిపేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. తర్వాత దీని మీద మూత అయితే పెట్టుకుని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే మధ్యన కలుపుకుంటూ అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, చిక్కుడుగాయ అనేది కలర్ అనేది చేంజ్ అయింది. ఇంకొక 10 మినిట్స్ అయితే దాన్ని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకి చిక్కుడుగాయ అనేది బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరిని అయితే వేసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల ఈ ఫ్రై అనేది చాలా అంటే చాలా రుచికరంగా అయితే ఉంటుందండి. అలాగే కొబ్బరిలోని విటమిన్స్ ఈ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అది మనకి హెల్దీ ఫ్యాట్స్ అనేది, మన బాడీకి కావాల్సిన హెల్దీ ఫ్యాట్ అనేది అందిస్తుందండి. మరి ఈ ఫ్రై అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.